అదేం లేదన్నయ్య. ఇంట్లో పెరుగుతున్న హీట్ చూస్తున్నావు కదా, అది చల్లారే వరకు ఆగుదామని వెయిట్ చేస్తున్నాను. ఈ రోజే అంత కూల్ అవుతుంది లేరా? అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అన్నయ్య? నైట్ లక్ష్మి ఒక డెసిషన్ తీసుకుంది. ఇక నుంచి ఫ్యాక్టరీ నువ్వే చూసుకోవాలి. ఏ ఫ్యాక్టరీ? మన ఫ్యాక్టరీరా. దానికి నిన్ను ఎండీని చేయబోతున్నాం. వద్దన్నయ్య, అంత పెద్ద ఫ్యాక్టరీని నేను హ్యాండిల్ చేయలేను. నా వల్ల కాదు. నువ్వు చూసుకోగలవు వివేక్, నీ వల్ల అవుతుంది. నా గురించి తెలిసే అంటున్నారా వదినా? నీ గురించి తెలుసు కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నాం. మీ అన్నయ్య మావయ్య గారు కూడా ఒప్పుకున్నారు. జాను గొడవ చేస్తుందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు వదినా? నీ భార్య గొడవ చేస్తే తప్ప నువ్వు ఫ్యాక్టరీని చూసుకోలేవా వివేక్? అలా కాదన్నయ్య, నాకింకా ఎక్స్పీరియన్స్ కావాలి. పని చేస్తుంటే ఎక్స్పీరియన్స్ అదే వస్తుంది. ఏదైనా తేడా జరిగితే మొత్తం లాస్ అవుతుంది వదినా. మన కలలు నిజం అవ్వాలంటే ముందు మన భయాల్ని వదిలించుకోవాలి. భయపడితే ఏమీ సాధించలేం. నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఆ ఫ్యాక్టరీ మొదటిదన్నయ్య. ఆ ఫ్యాక్టరీతోనే మనం ఇంత వాళ్ళం అయ్యామని పెద్దమ్మ పెదనాన్న చెప్తూ ఉంటారు. అందుకే ఆ ఫ్యాక్టరీని నీకప్పగిస్తున్నాం. మన కంపెనీ ఎలా ఎదిగిందో నువ్వు కూడా అలాగే ఎదగాలి. నువ్వు సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలి. ఇది జాను కోరిక మాత్రమే కాదు, మా కల కూడా. అవునరా వివేక్, నందన్ ఫ్యామిలీ అంటే నాన్ను, నేను, తను మాత్రమే కాదు, నువ్వు కూడా. ఇప్పటి వరకు మా వెనుకున్నావు. ఇక నుంచి వివేక్ నందన్గా నువ్వు గుర్తింపు తెచ్చుకోవాలి. అందుకు ఇదే సరైన టైం. మా మాట విను. సరే అన్నయ్య, ఎలాగో మీ ఇద్దరు బ్లెస్సింగ్స్ నాకుంటాయి. మీరు చెప్పినట్లే చేస్తాను. థ్యాంక్ యూ వదినా. ఫ్యాక్టరీ విషయంలో నా మీద మీకు అంత నమ్మకం ఉందంటే ఇప్పుడే వెళ్ళి జానుతో ఈ విషయం చెప్తాను. తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆగు వివేక్, ఈ విషయం జాను ఒక్కదానికే కాదు, ఇంట్లో అందరికీ తెలియాలి. అవునరా, ఆల్రెడీ లాయర్కి కూడా ఇన్ఫార్మ్ చేశాం. డాక్యుమెంట్స్తో వస్తున్నారు. డాక్యుమెంట్స్ ఏంటన్నయ్య? ఏమైనా ఆస్తి పంపకం? కాదు, అధికార పంపకం. వదిన గొప్పది కాబట్టే అటు ఫ్యాక్టరీ కార్మికులను, ఇటు మీ తాతయ్య జ్ఞాపకాలను కాపాడింది. నిన్ను ఏ క్వాలిటీస్ చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నానో ఇప్పుడు నీలో ఆ క్వాలిటీస్ లేవు. కాఫీ తీసుకో జాను. నువ్వు తెచ్చావేంటి? రోజు అందరికీ నువ్వే కాఫీ ఇస్తావు. ఈ రోజు నీకు కాఫీ ఇచ్చే నాదుడే లేడు. తీసుకో జాను. థ్యాంక్ యూ మనీషా. ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మనీషా. నువ్వు చెప్పకపోయినా ఈ మనసులో ఏముందో నేను అర్థం చేసుకోగలను జాను. నువ్వు వివేక్ ఒక్క బిజినెస్ చేద్దామనుకుంటే పొలం అమ్మకుండా మీ అక్క అడ్డుపడింది. అటు వివేకు ఇటు నువ్వు ఇంట్లో ఖాళీగా ఉన్నారు. నీ పరిస్థితి చూస్తుంటే నాకే జాలిగా ఉంది. ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా మీరే టార్గెట్ అవుతున్నారు. కావాలంటే మీకోసం నేనొక పని చేస్తాను. మిత్రతో మాట్లాడి వివేక్కి ఆ ఫ్యాక్టరీ వచ్చేలా చేస్తాను. ఆఫ్ కోర్స్ మీ ఆస్తి మీకు ఇప్పించడానికి మధ్యలో నేనెవరిననుకో. వివేక నోరు తెరిచి అడగడు. నువ్వు అడిగినా మీ అక్క ఇస్తుంది అన్న గ్యారెంటీ లేదు. అందుకే మీకోసం మిత్రని నేను అడుగుదామనుకుంటున్నాను. ఏమంటావ్? అది మా ఆస్తి అని నువ్వే అంటున్నావు కదా. మా ఆస్తి మాకివ్వడానికి వాళ్ళని అడుక్కోవాలా? వాళ్ళు భిక్ష వేస్తే తప్ప మేం బ్రతకలేమా?
ఇంకా వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మేము ఆధారపడాలా? అదే నిజమే అనుకో, కానీ పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది జాను. నువ్వు పొలం అడిగినా మీ అక్క ఇవ్వడం లేదు, ఫ్యాక్టరీ ఇస్తారో లేదో తెలీదు. మరి నీకు గుర్తింపు ఎక్కడుంది? సొంత సంపాదన ఎలా? ఒక్కసారి ఆలోచించు జాను. ఫ్యాక్టరీ కావాలని మీరడిగితే చీప్ గా ఉంటుంది, వాళ్ళంతట వాళ్ళిస్తే అది భిక్షం అవుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ మాట ఏంటి? మీ క్యారెక్టర్స్ ఏం కావాలి? థింక్ చెయ్యి. జాను ఒకసారి కిందికి రా. ఎందుకు? నీకు గుడ్ న్యూస్ ఉంది జాను. గుడ్ న్యూసా? ఏంటి? అది మా ఆస్తులు మేము చూసుకోగలం. అంతే, ఆస్తుల పంపకాలు జరగాల్సిందే. మీ ముష్టి భిక్ష మాకేం అక్కర్లేదు. మా బతికేదో మేం బతుకుతాం. పిన్ని సారీ అన్నయ్య, క్షమించండి పెదనాన్న. వదిన, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకు. నాకు ఆస్తులు వాటాలు అసలేమీ వద్దు. వాళ్ళతో నేను మాట్లాడతాను, నేను సర్ది చెప్పుకుంటాను. మీరు తొందరపడి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు.